రైట్, ఈ అంశాలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ పాషా గారు, ముసుగు మేధావులేమో అని అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే ఎక్కడ దాక్కుని ఉంటారో కానీ వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు చర్చించాల్సిందే, అలాంటి వాళ్ళ నుంచి మనం కోరుకునేది. ఎస్, తప్పుంటే తప్పు చెప్పండి. మావిగన్తో నష్టం ఇది, అమరావతితో లాభం ఇది, మావిగన్లో లేనిది ఇది, అమరావతిలో ఉన్నది ఇది, మావిగన్ వల్ల లాభం లేదు లేకపోతే లాభం ఉంది, అమరావతి వల్ల లాభం లేదు లేదా లాభం ఉంది అనేటటువంటి చర్చ చేయకుండా తుగ్లక్కు ఇవన్నీ కూడా రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లు. గతంలో ఇన్ని రోజులు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎలా వచ్చారు ఈ ముసుగు తీసి, లేదా ముసుగు వేసుకొచ్చారు అనేది కూడా అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్న పేరు ఏదైతే ఈరోజైతే తీసుకొచ్చారో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కూడా అయ్యారా? నేను కూడా అయ్యా. అయ్యారా? నేను కూడా అయ్యా. కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నల్ని నేను బహిరంగంగా అడిగా. ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉంది, మావిగన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్, ఇది ఇప్పుడు ఎందుకు అన్న సందేహం నాకు వచ్చింది, నేను అడిగాను. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆయన ఆలోచన తప్పు, ఇది కరెక్ట్ కాదు అని కాదు. దాంట్లో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ని ఫిల్ చేయలేదు అన్నది ప్రశ్న నేను అడిగా. కానీ నిన్న మిథున్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మీడియా ఛానల్తో, అక్కడ చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అంటే ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మిథున్ రెడ్డి గారు ఫిల్ చేశారు. ఎక్కడెక్కడ మావిగన్ అంటే ఏంటి, అందులో అమరావతి ఉంది, ఆబ్వియస్ కదా సార్. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. అమరావతిని తీసి పక్కన పెట్టట్లేదే. అవును, చాలా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. దాని తర్వాత ఆ విజన్ అన్నది క్లారిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన చాలా చదువుకున్న వ్యక్తి. కులాల పేరు చెప్తే ఏదో అన్నాడు ఒకసారి, ఒక డైలాగ్ ఆ మైక్ పట్టుకొని కులాల పేరు చెప్పుకొని కట్టండి అన్నాడు. అవును, అంత మేధావి ఆయన ఈరోజు కేవలం ఒక కులం కోసం ఆలోచన చేస్తున్నాడు అంటే నిజంగా సిగ్గుచేడు. నేను చెప్తున్నా సిగ్గుచేడు. ఎందుకు నేను మాట అంటున్నా అంటే, అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడట్లే, అమరావతిలో జరుగుతున్న దోపిడీ మీద మాట్లాడట్లే, భూదందా మీద మాట్లాడట్లే. ఎంత వింత విచిత్రం అంటే, అమరావతిలో అసైన్ ల్యాండ్, పేదలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కుని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే ఈ ముసుగు మేధావులు బయటకు మాట్లాడట్లే. కానీ ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట అనగానే ఆ మాట అనవలసిన అవసరం ఏముంది? సరే, మీకు ఒక పాయింట్ అర్థం కాకపోతే ప్రశ్నించండి. నేనే ప్రశ్నించాను, తప్పలేదు. ప్రశ్నించాను, సమాధానం వచ్చింది, ఓకే. కానీ ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని, ఒక పార్టీకి నాయకుడిని, 40% ఓటున్నటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు ఒక తుగ్లక్తో పోలుస్తారా? మరి మిమ్మల్ని మేము దేంతో పోల్చాలి? అంటే మిమ్మల్ని కూడా ఈరోజు చదువు సంధ్య ఉన్నటువంటి ఒక మూర్ఖుడిగా పోల్చుతా, మూర్ఖుడు అని చెప్పి అనొచ్చా? దయచేసి ఒకసారి మనకి సమాధానం చెప్పాలి జయప్రకాష్ నారాయణ గారు. మిమ్మల్ని మూర్ఖుడు అనొచ్చు, చదువు సంధ్య ఉన్న మూర్ఖుడు మీరు, చాలా ఉన్నత చదువులు చదువుకున్న మూర్ఖుడు మీరు. ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం, లేకపోతే ఎప్పుడు గౌరవించాం, ఎప్పుడు కూడా ఏ మాట ఆయన గురించి. ఇప్పుడు కూడా మీరు చర్చ పెట్టండి, ఇది బాగలేదు, ఇది కరెక్ట్ కాదు, మావిగన్ అంటే ఇది నష్టం ఉంది, మావిగన్లో ఇది లేదు, ఇలాంటి ప్రతిపాదన ఎలా ముందుకు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పారా? ప్లాన్ బి కింద మీరు ఎందుకు ఆలోచించారని ఒక ప్రతిపాదన ముందు పెట్టారు అంతే. చంద్రబాబు నాయుడు గారి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు సార్. ఆ ప్రతిపాదన పెట్టడానికి ముందు, ప్లాన్ బి చెప్పడానికి ముందు, ఇవన్నీ మాట్లాడడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో దోచుకుంటున్న ఆ సంఘటనల గురించి మాట్లాడారు. ఎలాగే 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంటే మీరు 14,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎలాగే మీరు మీ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, ఎంత అన్యాయం. ఎవరి సార్ డబ్బు? ఒకసారి చెప్పండి, ఎవరిది డబ్బు? ఇంకో విషయం చెప్తా, నేను ఇందాక మీకు అదే చెప్పే ప్రయత్నం చేశా సార్. ఇప్పుడు అమరావతిలో రైతులకి ల్యాండ్ లీజ్ అని చెప్పేసి, లీజ్ రెంట్ అని చెప్పేసి ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. 163 crores ఇస్తున్నారు టోటల్గా, 34,000 ఎకరాలు. నేను ఇవ్వద్దని అన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటారు. అవును, దీని అమరావతి తనకు తానే సంపాదించుకుంటుంది అంటారు. మరి ఇప్పుడు మీరు 163 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు కదా, 11 ఏళ్ళు ఇచ్చారు. 11 ఏళ్ళకి 1,800 కోట్లకి పైగా ఇచ్చారు. అది ఒకటి. రెండవది 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు.
చాలా ఖర్చు అయింది ప్రజాధనం నేను చెప్పాలనుకుంటుంది. అదే కాకుండా అమరావతి పేరు మీద 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇంత చేశారు కదా, మరి అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ ఎట్లా అవుతుందండి? మరి మీరు ఎందుకు పెట్టవలసి వస్తుంది డబ్బు? మీరు పెడుతున్నట్టు కదా డబ్బు, ఆ డబ్బు ఎవరిది? ప్రజలందరిది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, రైతులకు ఇవ్వద్దు నేను అంటలే, చెప్పండి ప్రభుత్వం ఖర్చు పెడుతుందని. ఎందుకని చెప్పేసి దానికి అదే సంపాదించుకుంటుందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఇది ఒక విషయం. రెండో విషయము, అమరావతిలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇదేదైతే ఈ దోపిడీ ఉందో ఆ దోపిడీకి ఒక క్లారిటీ అనేది రావాలి. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అన్నది దీని గురించి మాట్లాడాలి. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు, ప్రతి చోట మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నది దీని మీద ఒక కమిటీ అన్నది వేస్తే నిజంగానే చాలా విషయాలు బయటపడతాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నది బయటపడుతుంది. ఈ విషయం ఒకసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ మావిగన్ గురించి నేను ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి సార్. మావిగన్ గురించి, అమరావతి అన్నది మావిగన్లో ఉంది. ఓకే, అమరావతిలో ప్లెయిన్ ల్యాండ్ ఉంది, మావిగన్లో జనాలు ఉన్నారు. ఇక్కడేమో మైదానం ఉందా? ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఇక్కడ జనాలు ఎక్కడ ఉన్నారు సార్? మీరే చెప్పారు ఇందాక 1,00,000 మంది కూడా లేరని. అవును, ఇక్కడ జనాలు ఉన్నారు. జనాలు ఉన్న చోట అమరావతి ఉంటే అది ప్రజలకి పనికి వస్తుంది. చెప్పే విషయం అది ప్రజలకి పనికి వస్తుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మావిగన్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ మీరు కట్టొచ్చు. ఇంపార్టెంట్ కట్టడాలు ఏవైతే ప్రభుత్వం ఉన్నాయో, నో డౌట్ అమరావతి కూడా రాజధాని, అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి ఆల్రెడీ ఇందులోనే ఉంది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆల్రెడీ ఉంది కదా, సిఆర్డీఏ ఉంది కదా, అది మా ఆలోచన కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ చేసేటటువంటి కార్యక్రమం అనేది చేసాడు. సరే, మీరు కాపీ చేసినా పర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, పేరు మార్చుకుంటే మార్చుకోండి. నేను ఒక సజెషన్ ఇస్తున్నా మావిగన్ అని, మీరు వేరే పేరు పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఇట్లా చేస్తే 20,000 కోట్లలో అయిపోద్ది. లేకపోతే మీరు 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా తక్కువే. మళ్ళీ చెప్తున్నా, తక్కువే. నెక్స్ట్ విషయం ఏంటండి సార్, 2 లక్షల కోట్లు తీసుకొస్తారు, ఈరోజు అమరావతి మీద పెడతారు. 200 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోద్ది. 200 సంవత్సరాలు పేద ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రజలకు అర్థం కావట్లా. ఆ భారం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా వైదొలిగిపోతారో ఆయన మీదకి రాదు. ఆ భారం ఆయన చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఈ భారం వచ్చేది రాష్ట్ర ప్రజల మీదకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఈ భారం ప్రజల మీద పడుతుంది. ప్రజలు ఆల్రెడీ అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. హాస్పిటళ్ళు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్. నేను వెళ్ళాను సార్ ఆంధ్రాకి, సాటర్డే రోజు అక్కడే ఉన్నాను, ధర్మవరం వెళ్ళాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ధర్మవరం నుంచే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు. నాకు దరిద్రం, నాకు అర్థం కాల ఏమైంది ధర్మవరం పరిస్థితులు నిజంగా. సార్, నాకు ఒక అమ్మాయి మహిళను తెలియదు, గొంతు విన్నాను నేను ఫోన్ చేసి. అంటే అనాలో చెప్పకూడదు తెలియదు, మా అమ్మ చాలా సీరియస్గా ఉందండి, సాయంత్రానికి చచ్చిపోద్దాము, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఇక్కడ లేదని చెప్తున్నారు సార్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాక, ఏం చేయగలను సార్? నేను కూడా అమ్మ నీ ఫోన్పేనో గూగుల్ పేనో ఉంటే పంపించు అన్నా. నాకెంతో కొంత తోచింది, సాయం చేశాను. అదే చేయగలం కదా సార్, ఏం చేయగలం సార్? ఆరోగ్యశ్రీ ఉండుంటే ఈరోజు నేను అక్కడ నిలబడి ప్రైవేట్ దవాఖానాలో నేను మా అమ్మకి చికిత్స మీద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఏ రకంగా చేశారు, ఈ రోజు మనం మన కులగజ్జకి మనం ఎలా దాసోహం అయిపోయినది వీళ్ళు చూసి అర్థం. జయప్రకాష్ నారాయణ గారిని ఒక మాట అడుగుతా నేను, ఒకటే మాట, ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నా ఈ మాట. హాస్పిటల్ 5 స్టార్గా ఉండాలా, అసెంబ్లీ 5 స్టార్గా ఉండాలా? ఒక మాట, హాస్పిటల్ 5 స్టార్గా ఉండాలా, అసెంబ్లీ ఉండాలా? హాస్పిటలే ఉండాలి, అసెంబ్లీ 5 స్టార్గా ఉండక్కర్లా. మంచి మాట చెప్పారు. ఒకటి. రెండోది, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, నిజంగా మీ నాయకులు చాలా బాగా పనిచేస్తున్నారంటే మీరు పని చేయండి సార్. మంత్రి మండలి ఇది మీటింగ్స్ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, మంత్రిత్వ శాఖ మీటింగ్స్ పెడతారు కదా, ప్రతిసారి ఒక గవర్నమెంట్ దవాఖానాలో పెట్టండి. మంత్రులు అందరూ వస్తారు, అక్కడికి చూస్తారు మీ పనితీరు ఎట్లుందో. అక్కడే తెలిసిపోద్ది మీకు ఏం చేస్తున్నారు, మీ నాయకులు ఏం పని చేస్తున్నారు. మీరు ఆడనో ఏసీ రూమ్లో కూర్చొని మీరు ర్యాంకింగ్లు ఇవ్వడం కాదు. ఒకసారి మీరు వెళ్తే తెలుస్తుంది ఎంత దారుణంగా ఉంది. హాస్పిటల్లో టాబ్లెట్స్ లేవు. ఆరోగ్యశ్రీ పేరు మీద మొత్తానికి ఎంత చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది. ఆ పేరుని ఎన్టీఆర్ గారి పేరుకి మార్చినా కూడా జనాలు ఏమంటారు, బెయ్యి ఆయనేమో ఎన్టీఆర్ గారి పేరు ఉంటుంది, జనాలు వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉందా అంటారు. వాళ్ళు ఏమో పరిశాన్, అదే ఏం చేసినా కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక సంస్కరణ లేదు కదా, ఒక పథకం లేదు కదా. ఇప్పటికీ అమ్మఒడే అంటున్నారు కదా, ఆయన దాన్ని కాపీ కొట్టి లేదంట. అమ్మఒడి కాదంట, అది లోకేష్ గారి బ్రెయిన్ చైల్డ్ అంట. అది ఎవరు చెప్తున్నారు? చిన్న పిల్లలకి
స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలకి అబద్ధం చెప్తారు. వాళ్ళు కూడా నమ్మరే, చిన్నపిల్లలు కూడా నమ్మరే. చిన్న పిల్లలు బయటకు వచ్చి మా మీకు జగన్ నాకు మామయ్య చెప్తే తీసుకొచ్చిండు, నమ్మమని జగన్ మామయ్య చిన్నపిల్లలకి తీసుకొచ్చిండు అంటున్నారు. పోన్లేండి, అది- మనలాంటి వాళ్ళకి చెప్తే నమ్మం ఒక- కాబట్టి ఒక- ఒక చిన్నపిల్లలకి వీడియో మీరు చూసారా? ఆ. ఒక వీడియో చూసుంటారు మీరు. ఒక బ్యాగ్ తీసుకుని ఓ పిల్లాడు వెళ్తున్నాడు. ఏంటమ్మా ఇది ఈ బ్యాగ్, కొత్త బ్యాగ్ ఏది అంటే ఆ బ్యాగ్ చిరిగిపోయింది, ఇది మా జగన్ మామయ్య ఇచ్చిన బ్యాగ్ అంటున్నాడు. పాత బ్యాగ్ వేసుకుని పాత బ్యాగ్ వేసుకుని పోతున్నాడు. ఆ అబ్బాయి వయసు ఎంత తెలుసా మీకు? ఆ అబ్బాయికి రాజకీయాలు తెలియవు, ఆ అబ్బాయికి ప్రపంచం ఏంటో తెలియదు. ఆ అబ్బాయికి తెలిసింది ఏంటంటే జగన్ మామయ్య ఈ బ్యాగ్ ఇచ్చాడు, నాకు ఈ బ్యాగు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా చిరక్కుండా బాగుంది, మొన్న లోకేష్ మామ ఇచ్చాడు చిరిగిపోయింది, సరే దాన్ని పక్కన పెట్టేసిన, జగన్ మామ ఇచ్చిందో మళ్ళీ దొరుకొచ్చిన. అంటే లోకేష్ గారి క్రెడిబిలిటీ సంవత్సరం నిలవలే, చిరిగిపోయిన బ్యాగ్ లో వెళ్ళిపోయింది. సంవత్సరం నిలవలే క్రెడిబిలిటీ. అది ఆయన గుడ్డు చిరిగిపోయిన తీసుకు- బ్యాగ్ లో ఉందా లోకేష్ గారి క్రెడిబిలిటీ? అదే చెప్తున్నా, అసెంబ్లీకి తీసుకెళ్లారు కదా సార్. Right. గుడ్డు మీద స్టిక్కరు, బ్యాగ్ మీద స్టిక్కరు, అదేదో పట్టి మీద స్టిక్కర్ అన్నాడు. గుడ్డు మీద స్టిక్కర్ ఎందుకు వేశారు? అమ్ముకోకూడదు, బయట ఎవడో అమ్ముకోవద్దు అమ్ముకోకుండా అని చెప్పి స్టిక్కర్. బయటకి అది కూడా ఆలోచించలేకపోయాడు నారా లోకేష్ గారు. అంటే స్టాన్ఫోర్డ్ లో అది లేదు, ఆ గుడ్డు లేదా? యూనివర్సిటీలో అది చెప్పలేదు. స్టాన్ఫర్డ్ లో గుడ్డు లేదు, అక్కడ ఎగ్ అంటారు. egg సారీ అంటారు. సారీ ఓకే. రైట్.